కొద్దిసేపు దేవుని మాటలు మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు చాలా హెచ్చరికతో కూడిన సంగతులు, గద్దింపుతో కూడిన మాటలు మనందరం విన్నాం. మరికొన్ని ఆత్మీయ సంబంధమైన మన జీవితాలకు అవసరమైన కొన్ని మాటలు మనందరం కూడా జాగ్రత్తగా విందాం. వాక్యపఠనంగా రాయబడిన పదాన్ని యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో రాయబడిన ఆ వాక్య భాగాన్ని మనందరం ఆలోచించగలిగితే, లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చునని. కింద పుట్టినోట్లో అంకి వేసి పరిశోధించుడి అని రాయబడి. ఇప్పుడు లేఖనంలో ఏముంది? నిత్య జీవం ఉంది. అంటే లేఖనాలని, వాక్యాన్ని మనం ఎందుకు అనుసరించాలి, లేదా వాక్యాన్ని మనం ఎందుకు వినాలి, వాక్యం ప్రకారం మనం ఎందుకు బ్రతకాలంటే వాక్యములో ఏముంది? ఇప్పుడు నిత్య జీవానికి నడిపించే మార్గం ఉంది. ఇప్పుడు మన పరలోకం వెళ్ళాలంటే దేన్ని ఫాలో అవ్వాలి? వాక్యం. ఇప్పుడు వాక్యంలో ఏముందని చెప్తున్నాడు? నిత్య జీవం. అయితే ఎగ్జామ్ చెప్తాను మీకు అర్థం అవడానికి. అండి, ఈ నల్లక్షరాల్లో నిత్య జీవం ఉండడం ఏంటండి అని మీరు మాకు ఎలా చూపించగలరని అడిగే ఎవరు కూడా ఉంటారు. ఉండరా? చాలామంది ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికి అర్థం అవడానికి. మా అక్క స్థలం కొన్నప్పుడు అక్కడున్న రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గారు, ఆయన ద్వారా కొన్నాం. ఆయన అన్నాడు, అమ్మ చెక్ మీద రాసిచ్చే చెక్ బ్యాంకు ద్వారా మేము అమౌంట్ని తీసుకుంటాం. అలాగే ఆయన 2 లక్షల చెక్ని రాసుకున్నాడు. ఆ రాసుకున్న చెక్ ఆయనకి ఇచ్చేసాం. ఇప్పుడు ఆ చెక్కులో ఏముంది? ఇప్పుడు 2 లక్షలు ఉన్నాయా? చెక్కులు ఏమున్నాయి? ఇప్పుడు ఆ చెక్ ఇస్తే ఆయన ఏం తీసుకున్నాడు? ఆ చెక్ని ఏమంటున్నాడు? ఆయన 2 లక్షల చెక్ అన్నాడు. ఆయన నిజంగా 2 లక్షలు. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదేంటిది? అది చెక్కు. ఆ చెక్కులో ఇప్పుడు ఏముంది? 2 లక్షలనే నమ్మాల్సిందే. ఇప్పుడు నాకు 2 లక్షలు దాంట్లో చూపించంటే దాంట్లో చూపితే అక్కడ ఇది ఎక్కడికి వెళ్ళి అది బ్యాంక్ కట్టుకెళ్తే ఆ చెక్ని అలా ఇస్తే నీకేమిస్తారు? ఇప్పుడు దాంట్లో 2 లక్షలు ఉన్నాయా లేవా? అలాగే ఇప్పుడు ఈ లేఖనాలు మనకి ఇలా నల్లక్షరాలు కనబడవచ్చు. ఈ నల్లక్షరాల ప్రకారంగా నువ్వు బ్రతికితే, ఈ నల్లక్షరాల ప్రకారంగా చెప్పిన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, నువ్వు మరణించిన తర్వాత ఏ మాటల ప్రకారం అయితే బ్రతికేవో అది పరలోకం వెళ్ళినప్పుడు నీకు నిత్య జీవం వస్తుందో రాదో నీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఈ నల్లక్షరాల్లో ఏది, ఈ వాక్యంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏది నీ నిత్య జీవం కనబడదంటే ఇప్పుడు కనబడదు. ఇలా నువ్వు బ్రతికిన తర్వాత, నువ్వు నడిచిన తర్వాత, జీవించిన తర్వాత, నీ మరణం అయిపోయిన తర్వాత ఆ మహాపట్నం కనబడదు చూసావా? అప్పుడు కనబడద్దు నీకు ఏంటిది? నిత్య జీవం అనేది. అదే మాట చెప్తున్నా. లేఖనాల్లో ఏముందో తెలుసా? నిత్య జీవం ఉంది. లేఖనాల్లో ఏముంది? నిత్య జీవం ఉంది. అంటే దీని ప్రకారం బతికిన వాడు ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు నిత్య జీవం. ఈ 2 లక్షలు చెక్ ఇచ్చుకుని బ్యాంక్ వెళ్తే ఎలా 2 లక్షలు ఇస్తారో అలాగే నీ వాక్య ప్రకారమైన ప్రవర్తన కలిగి నువ్వు మరణిస్తే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఎందుకంటే లేఖనములు యందు ఏముందో తెలుసా? నిత్యం. ఎందుకండి వాక్యాన్ని మనం చదవాలంటే, ఎందుకండి వాక్య ప్రకారంగా మనం బ్రతకాలంటే, ఎందుకండి వాక్యాన్ని మనం అనుసరించాలి, వాక్యానికి ఎందుకు కట్టుబడాలంటే, మనం పరలోకం వెళ్ళాలంటే, మనం నిత్య జీవం పొందాలంటే మనం వాక్యం ప్రకారంగా బ్రతకాలి. ఈరోజు వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు ఈరోజు సమాజంలో. ఈరోజు వాక్యానికి కట్టుబడే వాళ్ళు ఉన్నారు ఈరోజు సమాజంలో. లేరు. ఎందుకు? వాక్యం అంటే మనం ఏమనుకుంటున్నామంటే, ఆదివారమే కదా, ఆదివారం కొన్ని మాటలు చెప్తారు, అది వినాలి, అది ఒక ఆచారంగా అనుకుంటున్నాడు. కానీ ఈ వాక్యం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసు అంటే, ఒక పరలోక రాజ్యానికి, నిత్యమైన లోకానికి తీసుకెళ్తుంది. మనం దీన్ని ఎందుకు అనుసరించాల్సిన అవసరం ఉందంటే, మనం పరలోకం వెళ్ళాలి. ఒక నిత్యమైన ఉనుకు పట్టు పాతాళం ఉంది. ఆ పాతాళానికి మనం చేరకుండా ఉండాలంటే ఇదిగో ఈ వాక్యం అనే చెక్కు మన దగ్గర ఉండాలి. ఈ వాక్యం అనే నడవడుకులు మన దగ్గర ఉండాలి. ఈ వాక్యం అనే పద్ధతి మన దగ్గర ఉండాలి. ఈ వాక్యపులో ఉన్న ప్రతి అంశం ప్రతి విధానాన్ని మన జీవితంలో లేకపోతే రేపన్న రోజు నిత్యమైన నరకానికి వెళ్ళవలసినదే.
అందుకే చెప్తున్నాడే లేఖనాల్లో నిత్య జీవం ఉంది, లేఖనాల్లో నిత్య జీవం ఉందా? అసలు ఈ లేఖనాలు ఎవరియో తెలుసా? ఆది ఏందంటే వాక్యం ఉండును, వాక్యమే దేవుడై ఉండును. ఎవరైనా కృపాసత్య సంపూర్ణుడిగా అంటే మన మధ్య శరీరధారిగా వచ్చాడు. ఎవరైనా యేసుక్రీస్తు వారు. ఆయన మాటే సత్యం, ఆయన మాటే సత్యం. సత్యమందు ప్రతిష్ఠ చేయండి. నీ వాక్యం ఏంటి ఇప్పుడు? సత్యం. ఇప్పుడు ఈ మాటలు ఏంటి ఇప్పుడు? సత్యం. సత్యం అనగా ఆయన మాట. ఆయన మాటే నిత్య జీవానికి నడిపించే మార్గం. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, రే మీరందరూ ఇలా బతకాలి, మీరు ఇలా జీవించాలి, ఇదిగో పాపపు లోకంలో ఉన్న మీరు పాపానికి కానీ పాప ఆలోచనలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు తావకూడదు, నేను చెప్పిన ప్రకారంగా మీరు బతకాలి, నేను చెప్పిన విధానంలో మీరు జీవించగలిగితే ఆ నిత్యలోకానికి వెళ్తానంటే కొంతమంది ఏం చేశారో తెలుసా? ముఖాలు ముడుచుకుని వెనక్కి వెళ్ళిపోయారండి. యేసుక్రీస్తు కూడా తిరిగిన శిష్యులు, యేసుక్రీస్తు వారు కూడా నడిచిన వాళ్ళు, యేసుక్రీస్తు వారు కూడా తిరిగిన వాళ్ళు చాలామంది. ఎందుకు? ఆయనతో నడవడం అంటే, ఆయనతో బ్రతకడం అంటే అది కత్తి మీద సాన లాంటిది. బతకాలంటే అవును, అలా బతికిన వాడికే పరలోకిస్తాడు. ఎలా పడితే అలా జీవిస్తే పరలోక రాజ్యాన్ని దేవుడు ఎవడు? ఆయన మనకు అర్థం అవ్వాలి ప్రియమైన వాళ్ళ. దేవుడు అంటే ఏంటనుకుంటున్నారు? వాక్యం అంటే ఒకటి మన బాధలో నెమ్మది ఇచ్చేది మాత్రమే కాదు. వాక్యం అంటే మనకు నెమ్మదిని కలిగించేదే కాదు, మళ్ళీ బ్రతికించేదే కాదు, నిత్య జీవానికి నడిపించేది వాక్యం అంటే. వాక్యం అంటే మన జీవితాల్ని మార్చేసేది మన వాక్యం అంటే. వాక్యం అంటే మన ఉన్నతమైన స్థానానికి, ఉన్నతం అంటే మళ్ళీ లోకంలోది కాదు, ఆ పరలోకంలో మనం నిలబెట్టేదే వాక్యం అనేది. అందుకే ఈ వాక్యం గురించి చెప్పిన మాట అంటే తెలుసా? లేఖనాలలో నిత్య జీవం ఉంది, దాన్ని మీరు పరిశోధించండి. నమ్మేమని చెప్పాడు వెంటనే? ఏం చెప్తున్నాడు? పరిశోధిస్తే నీకు అర్థమవుతుంది. ఆ వాక్యం లోతులోకి నువ్వు వెళితే నీకు అర్థమవుతుంది ఆయన నిత్య జీవం కలిగిన వాడో కాదో నీకు అర్థమవుతుంది. ఆయన మాటల్లో నిత్య జీవం ఉందో లేదో మనకు అర్థమవుతుంది. ఆ రోజు అర్థం కాని వాళ్ళు వ్యర్థంగా తిరిగి వెళ్ళిపోయారు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు కూడా క్రైస్తవులు ఏంటో తెలుసా? ఏదంటారు చూసారా? జస్ట్ కాలక్షేపానికి మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటున్నారే తప్ప నేను పరలోకానికి వెళ్ళాలని వాక్యాన్ని వినేవాళ్ళు లేరు. ఉన్నారా? లేరు. ఆ రోజు ఆనాడు అలాగే తిరిగి వెళ్ళిపోయారు. ఆయన చెప్పిన విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు చెప్పిన విషయం, ఒరే మీరు పరలోకం వెళ్ళాలంటే నేను చెప్పిన నిబంధనను మీరు పాటించాలి. ఏంటి ప్రభు నిబంధన అంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవానికి వెళ్తాడు. నేను అడుగుతున్నాను, ఆ రొట్టె తిన్నంతరాన్నో ఆ రొట్టె తాగినంతరాన్నో వెళ్ళిపోతామని నేను అనట్లేదు, కానీ ఆయన మాటకంత వాల్యూ ఉంది. ఆయన మాటకంత వాల్యూ ఉంది. మనకు అర్థం కావాలి విషయం. అంటే ఆయన మాట అంత గొప్పది. ఆయన మాట ఇది మీరు ఇలా చెయ్యండిరా అని అంటే అది జరిగిద్ది. మీరు రొట్టె తిని మీరు ఈ రక్తం తాగితే మీరు నిత్య జీవం గలవారు అని చెప్పాడంటే అది అవుద్ది. అంటే ఆయన మాటకి అంత విలువ ఉంది, అంత ప్రాముఖ్యత ఉంది, అంత విలువైన మాటలు ఆయన మాటలు. అలాంటి మాటలు చెప్తే వాళ్ళు ఏమైపోయారు తెలుసా? వెనక్కి తిరిగి వెళ్ళిపోతే శిష్యుల్లో ఒకడు ఆగాడండి. ఆయన అంటున్న మాట చూడండి ఏమంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనంలో చెప్తున్న మాట చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము నమ్ముతున్నామని చెప్పాడు. చూడండి, చాలామంది వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళిపోతారా? నేను చెప్పిన నిబంధన ఏంటో తెలుసా? నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని తాగాలి. అలా తాగిన వాడే, నా మాట వినేవాడు నిత్య జీవంలోనికి వెళ్తాడు. అది నా మాట విన్నవాడు వెళ్తాడు. నా మాట విన్నవాడు నేను చెప్పిన ప్రకారంగా చేయాలి, నేను మాట్లాడిన విధానంగా చేసిన వాడు నిత్య జీవానికి వెళ్తాడంటే చాలామంది ఏమైపోయారంట? వెనక తిరిగి వెళ్ళిపోయారు. ఇదేంటి ఇంత కఠినంగా ఉన్నాయి మాటలు? అబద్ధాలు ఆడకూడదు అన్నాడు, ఎలా ఉండగలుగుతాం? వ్యభిచారం చేయొద్దు అన్నాడు, ఎలా ఉండగలుగుతాం? మోసాలు చేయొద్దు అన్నాడు, ఎలా ఉండగలుగుతాం? లోకపరమైన విషయాల్లో కార్యఫలాల్లో మన ఇష్టానుసారంగా బతకొద్దు అన్నాడు, ఎలా ఉంటాం? ఇది నచ్చలేదు సమాజానికి, ఇది నచ్చలేదు కాబట్టే తిరిగి వెళ్ళిపోయారు. నన్ను తినేవాడు కానీ, నా శరీరాన్ని నా తినేవాడు కానీ, నా రక్తాన్ని తాగేవాడు కానీ ఒక క్వాలిటీ ఉండాలని ఆ రోజు ప్రసంగం చేస్తే యేసుక్రీస్తు వారు చాలామంది తిరిగి వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజు ఎందుకు తిరిగి వెళ్ళిపోయారో తెలుసా? లోకాన్ని ప్రేమించేవాడు దేవుని దగ్గర ఉండలేడు.
ఆయన మాట కట్టుబడలేడు, ఆ మాటకు లోబడలేడు. ఈరోజు క్రైస్తవ్యం కూడా చూడండి, దేవుడు చెప్పిన ప్రకారంగా ఉన్నవాడు ఉన్నాడు ఈరోజు. ఎందుకంటే తెలుసా, దేవుని లేఖనం ఏంటో క్రైస్తవ్యానికి సరిగ్గా అర్థం కాల. ఎందుకు వెళ్ళిపోతుంది ఈరోజు క్రైస్తవ్యం? సరిగ్గా మాటినే వాళ్ళు ఉన్నారు ఈరోజు. కానీ ఆ రోజు శిష్యులు కొందరు 12 మందిని అడుగుతున్నారు, మీరు కూడా ఉంటారా, వెళ్ళిపోతారా చెప్పండి అంటే, పేతురు గారు మాట్లాడుతున్న మాట అంటే తెలుసా, ప్రభువా పరలోకానికి వెళ్ళాలంటే, ఆ నిత్య జీవానికి మేము చేరాలంటే నీ మాట తప్ప ప్రపంచంలో ఏ మాట మమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్దో. అర్థమైందండి ఎవరికి? పేతురు గారికి. ఎందుకు తెలుసా, సీనియారిటీ, దేవునిలో సిన్సియర్గా బ్రతుకుతున్న సీనియారిటీ. పేతురు గారికి అర్థమైంది, ఆయన గమనించాడు, ఆయన చూశాడు. ప్రభువా నీ మాట వింటే మేము ఎక్కడికి వెళ్తాం మాకు అర్థమైంది, నీ మాటలో ఎంత మాధుర్యం ఉందో మాకు అర్థమైంది, నీ మాటలో ఎంత సత్యం ఉందో మాకు అర్థమైంది, నీ బ్రతుకులో, నీ నడవడికలో, నీ విధానంలో మేము చూస్తున్నాం ప్రభువా, నువ్వు తప్ప పరలోకానికి తీసుకెళ్ళేది మరి ఏది మా దగ్గర ఎక్కడ కూడా దొరకదు లేదని చెప్పాడు. అదే మాట యోహాను గారు రాస్తున్న మాట, అదే చెప్తున్నాడు తెలుసా, లేఖనాల్లో ఉన్న ఆ లేఖనం ఏంటో తెలుసా, క్రీస్తు మాట. క్రీస్తు మాట అది పేతురుకి అర్థమైంది, కానీ ఈరోజు క్రైస్తవ్యానికి అర్థం కాల. ఆయన మాట అంటే ఏంటనుకున్నారంటే, మనం ఏదన్నా కార్యాలకు వెళ్తే అక్కడ చదువుకునే మాట్లాడుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి వెళ్తే పెళ్ళిళ్ళ చోట చదువుకునే మాట్లాడుకుంటున్నారు, అది ఓపెనింగ్కి వెళ్తే ఓపెనింగ్కి వెళ్ళి చదువుకునే మాట్లాడుకున్నారు, చచ్చిపోతే చచ్చిపోని చోట కూడా అక్కడ చదువుకునే మాట్లాడుకుంటున్నాం మనం. అలాంటి మాటలు కాదు ఇవి. ఇవి పరలోకానికి తీసుకెళ్లే మాటలు, ఇవి నిత్య జీవానికి నడిపించే మాటలు, ఇవి మనకి ఇష్టానుసారంగా వాడుకునే పదాలు కాదు ఇవి, మనం ఎక్కడ పడితే అక్కడ వల్లించే మాటలు కాదు ఇవి. ఇవి పరలోకానికి నడిపించే, సత్యమైన నిత్య జీవానికి నడిపించే క్రీస్తు కలిగిన మాటలు ప్రియమైన వాళ్ళని. ఆయన మాట ఇది. వాళ్ళకి అర్థమైంది ఆ రోజు, నీవే నిత్య జీవపు మాటలు అంటే నీ మాట వింటే మేము ఎక్కడికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం. ఏంటి ప్రభు ఆయన మాట అంటే ఏంటి? ఆ ప్రభు ఏం చెప్తున్నాడు ఆ మాట అంటే, ఆయన ఒక మాట చెప్తున్నాడు, అన్నీ చెప్పను కానీ ఒక మాట చెప్పిస్తాను చూడండి. అది యోహాను రాసిన సువార్త. ఏంటి ప్రభు నీ మాట ఏంటంటే, ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, అంటే నా మాట విన్నవాడు నన్ను పంపినవాని ఏందేముంచుతాడు, విశ్వాసం ఉంచుతాడు అంటాడు. వాడు ఎక్కడికి రాడంట, ఒరే తీర్పులోకి రావు, నువ్వు నమ్ముతున్నావా? నా మాట ప్రకారంగా నువ్వు బ్రతికితే తీర్పులోకి రావు, నువ్వు మరణంలో ఉండి అంటే పాతాళంలో ఉండి జీవంలోకి దాటిపోతావు. నా మాట విను, నా మాట విను, నా మాట విను, నా ప్రకారంగా బతుకు, నేను చెప్పినట్టుగా. ఏంటి నీ చెప్పినట్టుగా ప్రభు అంటే, ఆయన అంటున్న మాట 27వ వచనం, ఆయన మరియు ఆయన 27వ వచనం, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వాడు. ఇది నమ్మాలి మీరు అందరూ, ఇది నమ్మాలి మీరు అందరూ. నేను చెప్పింది మీరు జాగ్రత్తగా, నేను చెప్పింది మీరు జాగ్రత్తగా వినాలని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా, రే ఒకానొక రోజు వస్తుంది, ఏంటో తెలుసా, మీరు సమాధులన్నీ నేను తెరిచే రోజు ఒక రోజు అంతే. నా మాట వినండి, నా మాట వినండి, నేను చెప్పినట్టుగా బ్రతక. ఎందుకు బ్రతకాలో తెలుసా అంటే చెప్తున్నాడు, ఎందుకో తెలుసా, దీనికి ఆశ్చర్యపడకుండా ఒక కాలం వస్తుంది, 2వ రాకడ వస్తుంది. ఆ 2వ రాకల్లో నేను మిమ్మల్ని ఏం చేస్తాను సార్, సమాధిలో ఉన్న మిమ్మల్ని మరలా తిరిగి లేపుతాను. మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానానికే వెళ్ళిపోతాడు. నా మాట వినాలి, నా మాట వినాలి, నా మాట విన్నవాడికి ప్లేస్ ఏంటో తెలుసా, నిత్య జీవం వస్తుంది. వినవాడికి నిత్యమైన పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆయన మాట ఇంటి ఎక్కడికి వెళ్తాం, మనం ఎక్కడికి వెళ్తాం, నిత్య జీవంకి వెళ్తాం. ఆయన మాట వినకపోతే తీర్పులోనికి వెళతాం. నిజంగా ఆయన మాట వినే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, నిజంగా ఆయన కట్టుబడే వాళ్ళు ఉన్నారా? ఏంటిండి ఆయన మాటలు అని మనం ఆలోచిస్తే ఏం చెబుతాడండి ఆయన మాటలనంటే, ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా, రే ముందు మీరు నా మాట నమ్మాలి, నేను చెప్పింది వినాలి. ఏంటో తెలుసా, ఒక కాలం వస్తుంది, ఒక కాలం వస్తుంది, ఆ కాలాన్న సమాధులందరూ ఆ శబ్దం విని మేలు చేస్తున్నాడంట జీవానికి, కీడు చేసిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు కదా, తీర్పు పునరుద్ధానికి. నేను చెప్పిన మాటలు దయచేసి వినండి అన్నాడు. నేను ఏంటి ప్రభు నువ్వు చెప్పు, ఏం చెబుతావు చెప్పు అంటే, చూడండి ఒకసారి, ఆ రోజు ఆయన ఎలా ఉన్నాడు, ఈరోజు మనం కూడా అలాగే ఉన్నాం. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఏం మాటలు చెప్తున్నాడు విందాం మనందరం.
విని 2 మాటలు చూసి ముగించుకుందాం. చూడండి, పరలోకానికి వెళ్ళాలంటే ఏం మాటలు చెప్తున్నాడో చూడండి. ఆయన ఏం చేయమంటున్నాడో యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి రాయబడుతున్న మాట చూడండి. 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవాలని అడిగాను. ఏమడిగాడంట? ఇప్పుడు నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఎవరు చెప్పాలి? సమాజంలో ఎవరు లేడు. నేను పరలోకానికి వెళ్ళాలంటే, ఆ లోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి ప్రభువా? ఒకనాడు పేతురుకి అర్థమైంది. ఒకనాడు ఒక దాసుడు, ఒక చెప్పాలంటే ఒక అధికారి, ఆయన ఒక అధికారి అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు తెలుసా? ఒక అధికారి అయినా, ఒక అధికారి వచ్చి ఎవరిని అడుగుతున్నాడు? ఒక సామాన్యుడు కాదు ఈయన. ఒకవేళ సామాన్యుడు మనుషుడు అనుకున్నారో, ఈయన సామాన్యం కలిగిన మనుషుడు కాదు ఈయన. లోకాసువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో చెబుతున్న మాట చూడండి. లోకాసువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏమి చేయవాలని అడుగుతున్నాడు చూడండి. ఎవరంటేనా? ఒక అధికారి వచ్చి ఎవరిని అడుగుతున్నాడు? స్ప్రెడ్ అయింది. యేసుక్రీస్తు ఏంటో సమాజానికి స్ప్రెడ్ అయింది. ఒక అధికారి వచ్చి ఎవరిని అడుగుతున్నాడు? నేను వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎవరైనా అధికారి. ఆనాటి కాలంలో ఒక డిపార్ట్మెంట్కి చెందినవాడు, ఒక అధికారి స్థానంలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మహా విలువ కలిగిన ఆస్తిపరుడే ఉన్నాడు. అప్పుడు నేను వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలంటే అని చెప్తున్న మాట ఏంటో తెలుసా? 27వ వచనం, 20వ వచనం. వ్యభిచారింపవద్దు అన్నాడు చూడండి. నరహత్య చేయొద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రుల సన్మానింపుము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు నేను బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించి చేయున్నాను. యేసు విని, ఇకను ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినదంతా అమ్మి బేదలకిమ్మ, అప్పుడు పరలోకంలో నీకు ధన సమృద్ధిగా ఉంటుంది, నీవు నన్ను వచ్చి. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో యేసు మాటల్లో చెప్తున్నాడు చూడండి. యేసు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నువ్వు వ్యభిచారించడానికి వీల్లేదు. ఓకే ప్రభా, నేను వ్యభిచారం మాత్రం చేయట్లా. దొంగలిస్తున్నావేమో, దొంగతనం చేయొద్దు. అబద్ధం ఆడుతున్నావేమో, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నావేమో, అబద్ధం ఆడొద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు. నీ పొరుగు వారిని ఎట్టి పరిస్థితుల్లో తిట్టద్దు. నీ తల్లిదండ్రులని సన్మానించాలి, వాళ్ళని పూజించాలి, వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయాలి. ఇవన్నీ ఓకే ప్రభా, ఇవన్నీ నేను చేస్తున్నాను. కానీ ఇంకేంటంటే నీకు ఒకటి కొద్దుకోంది. ఏంటో తెలుసా? నీ ఆస్తి ఎక్కువైపోయింది. ధనవంతుడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడు. ఆడి పరలోకానికి వెళ్ళాలంటే నీకు ధనం అంత ఉండడానికే ఏం లేదు. అర్జెంటుగా నీ ఆస్తిని బేదలకి పంచాలి నాన్న. వెంటనండి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం కావాలంటే మనం కూడా క్రైస్తవులు ఉండంటే తెలుసా? ప్రభు ఇలా బ్రతకమంటే వ్యసన పడి వెళ్ళిపోయిన జీవితాలు లేవా సమాజంలో? అదే దొంగగా నువ్వు దొంగగా ఉన్నామా, దొంగగా ఉండకూడదని ఈ మాట నీకు తగిలితే చర్చికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఈరోజు. నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, వ్యభిచారం చేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఎదురుగా మాట్లాడితే ఉన్నవారు ఉన్నారు ఈరోజు. సంఘానికి వచ్చేవాళ్ళు ఉన్నారా? నువ్వు అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నావు, ఈ అబద్ధ సాక్ష్యం పనిచేయదమ్మా, నువ్వు అలా బతకూడదని చెప్తే వినేవారు, లోబడేవారు ఉన్నారు ఈరోజు? లేరు. మాట తగలగానే వెళ్ళిపోతున్నాడు. పరలోకానికి వెళ్ళాలంటే ఆయన మాట ఏంటో తెలుసా? నరహత్య చేయొద్దని చెప్తున్నాడు, దొంగలించొద్దని చెప్తున్నాడు, అబద్ధ సాక్ష్యం పలకొద్దని చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులు ఏం చేయాలంట? సన్మానించమని చెప్తున్నాడు, నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించాలన్నాడు. ఇవన్నీ బాల్యం నుండి చేస్తున్నాడంటే. కానీ ఒకటి కొదువుగా ఉంది. ఏంటి కొదువుగా ఉందో తెలుసా? అంటే నీ ఆస్తి అంతా ఎవరికి ఇవ్వాలి? ఒకటి బేదలకు ఇవ్వాలి. రెండోది ఏంటో తెలుసా? నువ్వు వచ్చి నన్ను వెంబడించడం అంటే ఆయన కోడ రమ్మని కాదు సుమా, అలాగనుకోకండి. వెంబడించడం అంటే ఆయన వెంబడే ఆయన కోడ రమ్మని కాదు, ఆయన్ని ఫాలో అవ్వాలి. ఆయన్ని ఫాలో అవ్వడం అంటే ఆయన మాటను ఫాలో అవ్వాలి, ఆయన నడవడుకులు ఫాలో అవ్వాలి, ఆయన చెప్పినది వినాలి, ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి. ఆయన ఏం చెబితే అది దాని ప్రకారంగా ఆయన జీవించాలి. అలా జీవించే ఫలమైతే నా యొద్దకే రా, నన్ను వెంబడించాలి, నన్ను వెంబడించి. మిగులంట అసహ్యపడి ఏమైపోయాడు తెలుసా? వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన వెంబడించిన వాడు ఆయన ఎక్కడికి వెళ్తాడు? నిత్యజీవం వెళ్తాడు. ఆయన మాటినేవాడు. వెంబడించడం అంటే ఆయన కోడ వెనకాలే నాతో రమ్మని కాదు, నాతో కోడ ఉండమని కాదు. ఎంతకాలం ఉంటాడు ఆయన? ఉంటే మట్టికి మా ఉంటే 33.5 సంవత్సరాలు ఆయన జీవితకాలం. ఆల్రెడీ 30 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు పరిచర్య చేస్తాడు. ఈ 3 సంవత్సరాలు ఈయన ఒకేసారి బతుకుతాడా? నన్ను వెంబడించాలంటే, నన్ను వెంబడించడం అంటే తెలుసా? దాని డెఫినెట్గా క్రీస్తు చెప్పాడు, పౌలు చెప్పాడంటే తెలుసా? నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలే. అది ఫాలోయింగ్ అంటే.
ఆయన ఫాలో అవడం అంటే ఏంటి? ఆయన ప్రకారంగా మనం నడవాలి, ఆయన ప్రకారంగా మనం జీవించగలితే. అందుకే పౌల్ని మాట్లాడాడు, పౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసించుచున్నావని. ఆ రోజు దేవుడు మాట్లాడితే ఆ మాటలు క్యాచ్ చేసిన పౌలు తన జీవితాన్ని మార్చుకుని యేసుక్రీస్తుని వారిని వెంబడించిన జీవితం, నిత్య జీవాన్ని పొందుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన ఒకటే మాట, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. చూడండి, ఆయన టార్గెట్ ఎవరు? క్రీస్తు. ఎందుకు? ఆయనే నిత్య జీవం కలిగిన వాడు, ఆయనే నిత్య జీవం మాటలు కలివాడు. ఆయన ఫాలో అవుతే ఎక్కడికి వెళ్తాడో పౌలుకు తెలిసిందే, ఆ రోజు పేతురుకు తెలిసిందే, అక్కడ 12 మంది శిష్యులకు అర్థమైంది. కానీ ఆనాడున్న చాలామందికి అర్థం అవ్వలేదు, ఈనాడున్న క్రైస్తవ్యానికి కూడా అర్థం అవ్వట్లే. వాక్యం అంటే ఏంటి అనుకున్నారు? మన సందర్భాల్లో వాడుకునేది కాదు సుమా, మన పరలోక రాజ్యానికి నడిపించేది, మన నిత్య జీవంలోనికి మనల్ని తీసుకెళ్ళేది, మన ఉన్నతమైన ఆ పరలోక రాజ్యానికి మనం నడిపించేదే ఈ వాక్యం. ఈ వాక్యానికి మనం కట్టుబడేవారుగా ఉన్నామా? వాక్యం ఏది చెబితే అది మనం వినాలి. అలా విన్నప్పుడే దేవుడు మనల్ని ఇచ్చిన జీవంలోనికి మనల్ని నడిపిస్తాడు. మన టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఆ టార్గెట్ ప్రకారం మనం వెళ్ళాలి. ఆ టార్గెట్ ప్రకారం వెళ్ళినప్పుడే మనం వెళ్ళవలసిన దానికి రీచ్ అవుతాం. అది రీచ్ అవ్వలేదంటే మన నడవడికలు అటు ఇటుగా ఉన్నాయి. ప్రభు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన సన్నిధిలో నువ్వు అశ్రద్ధగా ఉండడానికి వీలేదు, ఆయన సన్నిధిలో నువ్వు అపవిత్రులుగా ఉండడానికి వీలేదు, ఆయన సన్నిధిలో నువ్వు ఎట్టే పరిస్థితుల్లో లోకపరమైన ఆలోచనలతో ఉండడానికి వీలేదు. ఆయన చెప్పినట్టుగా మనం నడవాలి ప్రియమైన వాళ్ళ, అప్పుడే మనకు నిత్య జీవం అనేది కలుగుతుంది. అదే చెప్తున్నాడు. ఆయన మాటలు ఏంటి తెలుసా అంటే, అయ్యో ఈ 66 పుస్తకాలన్నీ కూడా ఆయన మాటలు. ఆయన చెప్తున్నాడు ఎలా ఉండాలో చెప్తున్నాడు, ఎలా ఉండకూడదో చెప్తున్నాడు, ఎలా బతకాలో చెప్పాడు, ఎలా బతకూడదో చెప్తున్నాడు. చెప్పినా ఈరోజు బతికే వాళ్ళు ఉన్నారా? నీ మాట జాగ్రత్త అంటే మాటను కంట్రోల్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? ఈరోజు దేవుడికి లోబడి ఉండాలంటే లోబడే వాళ్ళు ఉన్నారా? ఈరోజు దేవుడికి భయపడి ఆయన చెప్పిన విధానంగా జీవించాలంటే జీవించే వాళ్ళు ఉన్నారా? ఏం చెప్తున్నారో తెలిసి ఈరోజు సమాజంలో మేము సీనియర్స్ మిండి అంటున్నారు. దేంట్లో? సేవలు అంట సీనియర్స్ అంట. ఎవరు? మేము ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాండి, 10 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నాండి, 10 సంవత్సరాల నుంచి మేమే నడిపిస్తున్నాండి, సీనియర్స్ అంటున్నారు. దేవుని ముందు సీనియర్స్ పనికిరాదు, సిన్సియారిటీ ముఖ్యం. చాలా సీనియారిటీ పనికిరాదు. ఏముండాలి? సిన్సియారిటీ ఉండాలి. మనలో సత్యము లేనప్పుడు, మనలో యథార్థమైన ప్రవర్తన లేనప్పుడు మనం సీనియర్ అయినా ఒకటే, జూనియర్ అయినా ఒకటే. ఒక ఎగ్జామ్ చెప్తాను మీ అందరికీ. ఒకే స్కూల్లో అంట ఒక కాలేజీ కుర్రాడు 4 సంవత్సరాలు చదువుతున్నాడు. ఏంటిది? ఒకే సబ్జెక్టు. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు చదివిందే చదువుతున్నాడు మరలా. అలా చదువుతుంటే రీసెంట్ కొత్తగా అలా ఈ 4 సంవత్సరాలు ఉన్నాడు కదా, ఇంకొకడు జాయిన్ అయ్యాడు, కొత్తగా జాయిన్ అయ్యాడు కాలేజీలో. ఒకే ఒక సంవత్సరం అయితే ఆయన పేరంట బ్యానర్ల మీద వేసారంట, ఆయన ఫోటోను, ఆయన బ్యానర్. ఇప్పుడు ఈ కాలేజీలో ఉన్న 4 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా ఈ కుర్రాడు వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అడిగాడంట, సార్ 4 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే, మళ్ళీ ఇంకో సబ్జెక్టులో కూడా వెళ్ళలేదు, నేను ఇంకో క్లాసులో కూడా నేను వెళ్ళలేదు, చదివిందే 4 సంవత్సరాలు నేను ఇక్కడ చదివాను, నా ఫోటో ఎందుకు వేయలేదు సార్ అని అడిగాడంట. చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు? నేను సీనియర్ని, 4 సంవత్సరాల నుంచి నేను ఎక్కడున్నాను? ఇదిగో ఇక్కడే ఉన్నాను. ఆడు నిన్న కాక మొన్న వచ్చాడు, ఒకే ఒక సంవత్సరం ఆడి ఫోటోని అక్కడ వేశారు, ఎందుకు వేశారని అడిగాడంట. నన్ను ఆడు పాస్ అయ్యాడు, ఆడు ర్యాంక్ కొట్టాడు, నువ్వేంటి ఫెయిల్యూర్, నీ లైఫ్లో ఫెయిల్యూర్. ఇప్పుడు సంఘానికి సమాజానికి అర్థం కాని విషయం ఏంటి చెప్పనా? సిన్సియారిటీ అనుకుంటున్నారు, సీనియారిటీ అనుకుంటున్నారు. నేను ఇన్ని సంవత్సరాలని, నేను అన్ని సంవత్సరాలని, నేను గొప్ప చేసేసానని అనుకుంటారు. కానీ ఇక్కడ సిన్సియారిటీ మాత్రం మనుషుల్లో లేదు. సిన్సియారిటీ లేకపోతే నువ్వు 25 సంవత్సరాలను నిన్ను ఎరగనని ఒకే ఒక్క మాటతో కొట్టేస్తాడు. ఇక్కడ బ్రతకడం, ఇక్కడ ఏం ముఖ్యం? మనకే ఏం ముఖ్యం చెప్పండి? ఏం ముఖ్యం చెప్పండి? సీనియారిటీయా? సిన్సియారిటీ ముఖ్యం. దేవుల్లో బలమైనగా ప్రవర్తనగా నీతిగా నిజాయితీగా బతకడం ముఖ్యం. కానీ నేను ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పుకున్నంత రాని నీకు పరలోకం ఏం ఓడో. బతుకుంది 1 సంవత్సరమైనా ఎక్కడికి వెళ్ళిపోతా? నిత్య జీవానికే వెళ్తా. నిజమేంటి? వీళ్ళందరూ ఏంటో తెలుసా? మేము ఇన్ని సంవత్సరాలండి, అన్ని సంవత్సరాలండి. ఎవరికి అన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అయితే? అన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఎవరికి? యేసుక్రీస్తు వారు కూడా 12 మంది శిష్యులు తిరిగారు. ఎవరో 14 పత్రికలు రాలేదు, 1-2 పత్రికలు తప్ప. పౌలు వెనకాల వచ్చిన 14 పత్రికలు రాశారు. ఎందుకు రాసా 14 పత్రికలు? ఎవరికైనా అడిగే దమ్ము ఉంటుందా? ఆయన నడవడికలు వేరు. ఒక మాట చెప్తాను మీ అందరికీ. పౌలు గారు ఏం చెప్పాడు తెలుసా? నేను క్రీస్తుని పోలే
ఎంత దమ్ము ఉండాలో తెలుసా ఆ మాట ఆయనకి ఆపాదించడానికి. ఎవరి గురిగా మాట్లాడుతున్నాడు? నేను క్రీస్తుని పోలి నడిచాను. ఎవరు రాయించిన మాట తెలిసే? సాక్షాత్తు పరిశుద్ధాత్ముడు పౌలు గారి గురించి రాయించాడు చూడండి. నేను క్రీస్తుని పోలి నడిచానని పౌలు గురించి ఒక డేర్గా రాయించిన మాట అది. ఇంకా మిగతా 12 మందులు ఎవరిలో కనబడిందా ఆ మాట? చూడండి బ్రతికి విధానం ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ బతకడం ఇంపార్టెంట్, సంవత్సరాలు కాసుమా. మనం అనుకోండి, చాలామంది అంటారు మరలా, నేను 100 సంవత్సరాలు బైబిల్ చదివేశానండి, నేను 90 సంవత్సరాలు చదివేశానండి, 70 సంవత్సరాలు చదివేశానండి, బైబిల్ ఎన్నిసార్లు తిరిగేసాను తెలుసండి, 100 సార్లు చదివేశానండి, 300 సార్లు చదివేశానండి అంటారు. చదవడం ముఖ్యం కాదు నేను అనేది, వాక్యం అంటుంది చదివితే కాదరు నాన్న, ఆ మాటల ప్రకారం బతికితే నిత్య జీవం చెప్తుంది. మనం ఏమనుకుంటున్నాం, నేను 3 సార్లు చదివానండి, 6 సార్లు చదివాను, 10 సార్లు చదివాను. 10 సార్లు కదా 100 సార్లు చదివాను, నువ్వు బతకకపోతే అది వ్యర్థం. ఇక్కడ బతకడం ఇంపార్టెంట్, చదవడం ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ చూడడం ఇంపార్టెంట్ కాదు, చూసిన దాన్ని పాటించడం ఇంపార్టెంట్. దేవుడు చెబుతున్నది ఏంటి, సమాజం చేస్తుంది. వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం? లేఖనాల్లో నిత్యజీవం ఇవ్వాలంటే అది సులువైంది కాదు. వాక్య ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా మన జీవితాన్ని సాగించాలి. ఆ రోజు చూస్తాడు దేవుడు, నీ గ్రంథాన్ని నా గ్రంథాన్ని విప్పుతాడు. ఏంట్రా నువ్వు బతికిందని చూస్తే, క్రీస్తు ప్రకారం ఎంతగా బతికేవని అడిగితే ఆయన కనబడే లెక్కలేంటో తెలుసా? చదివే బాగుంది, చదివేవి కానీ పాటించలా. చర్చికి 300 సార్లు వెళ్ళావు కానీ వెళ్ళేవే కానీ నువ్వు బ్రతకలా. ఇక్కడ చెప్పండి, సిన్సియారిటీ ముఖ్యమా సీనియారిటీ ముఖ్యమా? చెప్పండి. సంవత్సరం బతుకుతున్నావు అనుకో, చెప్పండి, సిన్సియారిటీగా బతుకు, చచ్చిపోయి ఏమిస్తాడు తెలుసా? పరలోకం ఇస్తాడు. 50 సంవత్సరాలు నువ్వు బతికినా చెప్పండి, నీలో సిన్సియారిటీ లేకపోతే నీ సీనియారిటీగా పరలోక రాజ్యాన్ని. చాలామంది అలాగే చెప్పుకున్నారండి. చాలామంది, ప్రభా నేను ఆమెలు దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నేను ఆమెలు అద్భుతాలు చేయలేదా? ఓకే, కానీ అక్రమం చేశారు. నేను చెప్పింది ఒకటి, మీరు చేసేది, మీరు నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో మీరు నడవలేదు, నా మాట ప్రకారంగా మీరు నడవలేదు, మీ ఇష్టానుసారంగా నడవడం నేర్చుకున్నారండి. ఆయనే నిత్య జీవపు మాటలు. ఆయన్ని ఫాలో అయినోడు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసా? పరలోకం. ఒక మాటను చూడండి, ముగించుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో రాయబడుతున్న ఒక ఆమె గురించి చెప్తున్న మాట చూడండి. సమరయ స్త్రీ గురించి అక్కడ మాట్లాడుతున్న ప్రస్తావనలో మాట చూద్దాం చూడండి. 4వ అధ్యాయము 14వ వచనం, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పుకొనడు చెప్తున్నాడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై అన్నాడు చూడండి. దేనికంట ఆయన ఇచ్చే నీళ్ళు? దేనికంట? నిత్య జీవమునకై. ఏ నీళ్ళు ఇచ్చాడు ఆయన? బావులతో ఇవ్వలేదు. ఆయన నోటి మాటలు ఆమెకి ఏమన్నాడు తెలుసా? నేను ఇచ్చే నీళ్లు, మాటలు, నా వాక్యము, నా మాట నేను ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? సమరయ, నిత్య జీవానికి నడిపించే నా మాటలు ఇవి, నీళ్లుగా తీసుకో, నీకు దాహంగా తీసుకో. నేను ఇచ్చే నీళ్ళు ఇవి, నీలో ఓరాలి, నీలో ఓరాలి. నీలో ఓరడం అంటే నా మాట నీలో ఏమవ్వాలి? ప్రవహించాలి. ప్రవహించాలంటే మరలా నీ నోటంట నా మాట రావాలి, అనేకులు నిత్య జీవానికే నడిపించాలి. ఆయన మాట మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య జీవానికి. సమరియకి చెప్తున్నాడు, సమరయ నేను చెప్పినట్టుగా నువ్వు బ్రతికితే, నీ పాపపు జీవితాన్ని నువ్వు విడిచిపెడితే, ఇదిగో నిత్య జీవానికి వెళ్ళే మార్గాన్ని, మాటలు నేను ఇస్తా. ఆ మాటలు ఎలాగా? నీరుగా తీసుకో సమరయ అన్నాడు. దేనికంట? నిత్య జీవమునకై అన్నాడు. చూడండి, ఏంటి ఆయన మాటలు? నిత్య జీవనకి. ఏంటి ఆయన ఇచ్చే వాటర్? మాట. ఆయన మాట చెప్తున్నాడు, సమరయ నీ బ్రతుకును మార్చుకో, నీ నడవడికలు మార్చుకో, నీ విధానం మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. ఇక చేసిన పాపానన్నీ విడిచిపెట్టి నేను చెప్పిన మాటల ప్రకారంగా బతుకు సమరయ. ఈ నీళ్లు తాగు. ఈ నీళ్లు తాగితే మరలా ఏమంటా? ఊరెడి నీటి బొగ్గగా ఉండినని ఆమెతో చెప్పు. ఏమవుతుందంట? ఈ నీరు నువ్వు తాగితే, ఈ వాక్యాన్ని నువ్వు తీసుకుంటే మరలా నీళ్ళు ఏమవుతుందో తెలుసా? ఊరడం ప్రారంభిస్తుంది. ఈరోజు ఆ నీరుని మనకిచ్చాడు కాబట్టి, ఆ వాక్యపు నిత్యజీవమైన మాటలు మనకిచ్చాడు కాబట్టి, ఈ లోపల ఏమవుతుందో తెలుసా? అవి ఊరి ఈరోజు నీకు నాకు వినబడే విధంగా ఆయన మాట అండి. ఆయన మాటే మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? అంటే నిత్య జీవానికి. ఆయన చెప్పినట్టుగా మనం ఏవ్వాలి? బతకాలి. ఈరోజు ఆ సమరయ స్త్రీ ఏంటంటే, ఈరోజు ఒక మాదిరి జీవితాన్ని చూపించింది చూడండి. సంఘానంతటి తీసుకొచ్చింది చూడండి, గ్రామానంతా తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెట్టింది. ఏ మాటలైతే ఆయన చెప్పాడో ఆ మాట తన జీవితానికి మార్చుకుంది చూడండి. మరి వినకుండా సమరయ కూడా వెనక్కి వెళ్ళిపోతే, వినకుండా వెళ్ళిపోతే నిత్య జీవం వస్తుందా?
రాదు. ఈరోజు వాక్యాన్ని విని దాని ప్రకారం బ్రతికిన వాడికే నిత్య జీవం. అందుకు ఇప్పుడు మనం లేఖనాలు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పరిశోధించాలి. లేఖనాలు ఏముందో తెలుసా? నిత్య జీవం, పరలోకముందు ప్రియమైన వాళ్ళరా. ఈ పరలోకానికి మనం వెళ్ళాలంటే ఆ నిత్య జీవపు మాటలు గడవాలి. ఎవరో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. ఆయన త్యాగం ఇది, ఆయన మాటలు ఇవి. ఆ మాటలే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తా తెలుసా అంటే నిత్యమైన లోకానికి. ఏంటి ఆ మాటలు అంటే ఎన్ని 66 పుస్తకాలు. ఈ వాక్యం మనకి ఏం చెప్తుంది తెలుసా అంటే ఏ ఒక్కడికి హాని చేయొద్దు అనే ఒక్క పదంలో చెప్తుంది. ఒకే ఒక్క పదం. ఇంకా ఇంకో పదం చెప్పాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఒకే ఒక్క పదం. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు అలా ఎదుటివాడిని కూడా ప్రేమించు. ఒకే మాటలో చెప్పాడు. నువ్వు ఇలా బ్రతకగలిగితే నీకేమొస్తుందో తెలుసా? చెప్పండి. ఇప్పుడు ఈ గ్రంథాన్ని మనం చదవాలా వద్దా? పాటించాలా వద్దా? జీవించాలా వద్దా? జీవించాలి. ఎందుకు జీవించాలి? మనం నిత్యమైన లోకానికి వెళ్ళాలంటే ఈ మాటను మనం వినాలి. ఇక్కడ చెప్తున్నాను, సీనియారిటీ ముఖ్యం కాదు, సిన్సియారిటీయే ముఖ్యం. చాలామంది అంటారండి, నేను పెద్ద సేవకుని, ఏం తల పండిపోతే ముసలింటికి వచ్చి నేను చెప్పాలి, అంతకు మించి తల మండిపోతే పరలోకం ఇచ్చేస్తాడేంటి? కానీ దేంట్లో తల పండిపోవాలో తెలుసా అంటే మన బ్రతుకుల్లో తల పండిపోవాలి. ప్రేమ ఆడ బతికేశాడు. చూడండి, ఒక అధికారి ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? నేను చిన్ననాటి నుండి చేస్తున్నాను అన్నాడు. చూడండి, చిన్ననాటి నుంచి చేస్తున్నాడు. ఏంటిది? అబద్ధం ఆడట్లేదంట, ఇంకా దొంగతనం చేయట్లేదు, అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, తల్లిదండ్రులు కూడా సన్మానిస్తున్నాడంట. ఇంక చెప్పాలంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా ప్రేమిస్తున్నాడంట. ఒకటే కొదుగు ఉందని చెప్పండి, అన్ని పాటిస్తున్నాడు. ఈరోజు అన్నింటిలో ఒకటి పాటిస్తున్నాం మనం. కనీసం అబద్ధం ఆడకుండా వస్తున్నాం చర్చికి. కనీసం అబద్ధం ఆడకుండా పొద్దున్న లేస్తే మనం ఏం లేస్తున్నాం? అబద్ధమే. నన్ను లెగ్గొడతా కూడా 8:30 అయితే 9 అంటున్నారు. ఏంటి లెగ్గొడతా కూడా? అబద్ధం లేనిది ఏమవుతుంది ఇప్పుడు? జీవితం టైం చూసుకుంటే 8:30 అయింది. చూసారా? అనుకోండి, అంటే పొద్దున్నే కూడా లేపడం కూడా దేంతో స్టార్ట్ అవుతుంది మనకి? చూడండి, అబద్ధం లేనిదే మన జీవితం. చూసారా? మన మాటలో కూడా ఏం లేదు, నిజాయితీ అనేది లేదు. చిన్నదానికి కూడా చిన్నదే అనుకుంటాం మనం. దేవుడు కౌంట్ చేస్తాడంటే తెలుసా? ఓహో, ఈ రోజు నువ్వేం ఆడావు తెలుసా? రాస్తాడండి, ప్రతి ఇది రాస్తాడు. కానీ అది కాదు దేవుని మాట ఏంటో తెలుసా? ఆయన అడుగుతున్నాడు, అధికారిని అడుగుతున్నప్పుడు ఏమంటాడు తెలుసా? నేను చిన్ననాటి నుంచి అబద్ధం అనేది నాకు తెలియదని చెప్పాడు. ఆయన గురించి వివరించాలంటే చాలా సమయం పడుతుంది. కానీ మీరు జాగ్రత్త ఇంటికెళ్ళి చదువుకోండి. ఒక అధికార స్థానంలో ఉండి కూడా చిన్ననాటి నుండి పాటిస్తున్నాడంటే ఏ స్థానంలో ఉన్నాడు? కానీ ఆయన కొదువుగా ఉన్నది ఏంటో తెలుసా? దానం. మరి నీకు నాకు కొదువుగా ఉన్నదే? అన్నీ కొదువులే, మనకేం పిల్లపైన ఏమీ లేవు. ఏమైనా ఉంటే పోనీ ఇది కొదువు అనుకోవచ్చు. మనం అబద్ధాలు ఆడతాం, వ్యభిచారం చేస్తాం, దొంగతనాలు చేస్తాం, అబద్ధ సాక్ష్యాలు చెప్తాం, అన్నీ చెప్తాం. మనకు అన్ని కొదువుగానే ఉన్నాయి. కానీ కొదువు లేని లైఫ్ అనేది ఉండాలి దేవుని దగ్గర. ఆ లైఫ్ను పొందినోడు నిత్య జీవానికి వెళ్తాడు. ఆయన మాటలు ఇవి. ఆయన చెప్పే ప్రతి మాట ఎక్కడ నడిపించే తెలుసా అంటే నిత్య జీవానికి నడిపించే మాటలు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళ ఉంచుదాం. దేవుడి చక్కటి మాటలు మనందరం